మిత్రులందరికీ శుభోదయం. శతక పద్య సాహిత్య అభిరుచి గల మిత్రులందరికీ ఈ కార్యక్రమంలోకి స్వాగతం. ఈరోజు మనం సుమతి శతకంలోని 8వ పద్యాన్ని, దాని యొక్క భావాన్ని తెలుసుకుని ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యం మనకు ఎంతవరకు మంచి విషయాలను అందిస్తుంది అనేటువంటి విషయాలను కూడా తెలుసుకుందాం. ముందుగా పద్యము, దాని యొక్క భావము యథాతథంగా మీకోసం. అల్లుని మంచితనంబు కాపు సాహిత్య విద్య కోమలిని జమున్, బొల్లున దంచిన బియ్యము దెల్లని కాకులును లేవు తెలియుము సుమతి. అల్లుని మంచితనంబు కాపు సాహిత్య విద్య కోమలిని జమున్, బొల్లున దంచిన బియ్యము దెల్లని కాకులును లేవు తెలియుము సుమతి. అల్లుని మంచితనంబు కాపు సాహిత్య విద్య కోమలిని జమున్, బొల్లున దంచిన బియ్యము దెల్లని కాకులును లేవు తెలియుము సుమతి. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా తెలుసుకుందాం. ఇంటి అల్లుని యొక్క మంచితనాన్ని, కాపువాని పాండిత్య జ్ఞానాన్ని, ఆడదానియందు నిజాన్ని, పొల్లు ధాన్యంలో బియ్యాన్ని, తెల్ల రంగు గల కాకులు ఇవేవి కూడా ఈ లోకంలో ఉండవు అని ఈ పద్యం యొక్క యథాతథ భావం. ప్రస్తుత సమాజ వాతావరణంలో ఈ పద్యాన్ని నేర్చుకోవడం వల్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకుందాం. ఈ పద్యం ద్వారా అల్లుడు ఎప్పుడూ కూడా స్వార్థపూర్వకంగా ప్రవర్తిస్తాడు అని సామెత రీతిలో చెప్పాడు కవి. అదేవిధంగా రక్షకుడు అంటే మనల్ని కాపు కాసేవాడు, మనల్ని రక్షించేవాడు, వాడు కవిత్వము లేదా సాహిత్యం తెలుసుకోవడం చాలా అరుదు. అలాగే వంచకుడు ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండడం అనేటువంటిది సాధ్యమా? కాదు, అసాధ్యం. అలాగే చీపురుతో బియ్యం దంచడం సాధ్యం కాదు కదా. అదేవిధంగా మన సమాజంలో తెల్లని కాకులు కూడా లేవు. ఇవన్నీ కూడా అసాధ్యమైన విషయాలే. అంటే కవి తన లోకానుభవాన్ని చమత్కారంగా చెప్పిన నీతి పద్యం ఈ పద్యం. ప్రస్తుత కాలంలో కూడా ఈ పద్యం అత్యద్భుతంగా సరిపోతుంది. నేటి ప్రపంచంలో మనుషులలో వంచన, స్వార్థం, దొంగచాటుతనం పెరుగుతోంది. ఈ పద్యంలో చెప్పినట్టుగా నిజాయితీగా ఉండేవాళ్లు చాలా అరుదు. మాటల్లో మాధుర్యం ఉన్నా మనసులో ద్రోహం పెరిగినటువంటి సమాజం మనది. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని నమ్మే ముందు ఆలోచనతో వ్యవహరించాలి. ఈ పద్యం మనకి ప్రత్యేకించి నేర్పేది ఏమిటంటే, లోకంలో ప్రతిదీ కనిపించినట్లుగానే ఉండదు. మనమే వివేకంతో, జాగ్రత్తతోటి వ్యవహరించాలి, జీవించాలి. ఇది మనుషుల యొక్క స్వభావం. అందువల్ల ఈ పద్యం ద్వారా మనకు అర్థమయ్యేటువంటిది ఏమిటంటే, మనుషుల యొక్క స్వభావం, లోక అనుభవం, వాస్తవ జ్ఞానం గురించిన హాస్యరసంతో కూడిన లోతైన నీతిని ఈ పద్యం మనకి అందజేస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ పద్యం మనుషుల యొక్క స్వభావం, లోక అనుభవం, వాస్తవ జ్ఞానం గురించిన హాస్యరసంతో కూడిన లోతైన నీతి బోధను తెలియచేస్తోంది. అల్లుని మంచితనంబు కాపు సాహిత్య విద్య కోమలిని జమున్, బొల్లున దంచిన బియ్యము దెల్లని కాకులును లేవు తెలియుము సుమతి. ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. ఇంటి అల్లుడి యొక్క మంచితనం, కాపువాని యొక్క పాండిత్యం. కాపువాడు అంటే మనని రక్షించేవాడు అని అర్థం. అదేవిధంగా కాపువాని యొక్క పాండిత్యాన్ని, ఆడదానియందు నిజాన్ని, పొల్లు ధాన్యంలో బియ్యాన్ని, తెల్లని రంగు గల కాకులు ఈ లోకంలో ఉండవు అని ఈ పద్యం యొక్క యథాతథ భావం. ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ప్రస్తుత సమాజ వాతావరణంలో ఈ పద్యంలోని సారాన్ని గ్రహించి మనం ఏ విధంగా ప్రవర్తించాలో అర్థం చేసుకుని ఆ విధంగా వ్యవహరించాలని తెలియచేసుకుంటూ, మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి ఆణిముత్యం లాంటి పద్యంతో మీ ముందుకు వస్తాను. ఈ పద్యాన్ని, దాని యొక్క భావాన్ని మీ మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. వారందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం కల్పించండి. రేపటి భాగంలో కలుసుకుందాము మరి. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.